హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. టూ రోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఫ్రాడ్ కాంప్లైన్స్ అసోసియేట్ సీనియర్ రోల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఓఏ రోల్. ఫస్ట్ మనం ఈ కాంప్లైన్స్ అసోసియేటివ్ సీనియర్ రోల్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి మినిమం 1 year నుంచి 6 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చి అప్ టు 5 lakhs దాకా ఉంటుంది. హైరింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్, బట్ కానీ ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఇది. మీకు డైరెక్ట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది కదా, హైప్రోజ్, దాన్ని క్రోమ్లో ఓపెన్ చేశారంటే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే టెస్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఇది 12 months రోల్ కాంట్రాక్ట్. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బాగుండి ఏదైనా ఎస్పెషలీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే వాళ్ళు మీకు ఎక్స్టెన్షన్ లేకపోతే పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. సో నేను అందుకే మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్స్ ఉన్న మాత్రమే షేర్ చేస్తున్నాను నా ఛానల్లో. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే రిపోర్ట్ వైలేషన్స్ ఆఫ్ రూల్స్, regulations, policies and procedures by evaluating or recommending the initiations of investigation and correct procedures. ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏదైనా ఇష్యూస్ వచ్చింటాయి కదా కస్టమర్ సైడ్ నుంచి, లైక్ ఏదైనా ట్రాన్సాక్షన్ లేకపోతే ఏదైనా పాలసీస్ కానీ వాటిని ఏవైనా వాళ్ళు లైక్ బ్రేక్ చేసిన అట్లా ఏదైనా ఉంటుంది, దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. క్లాసిఫై ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ ఎస్ఓపి. ఫాలో అప్ ఎస్ఓపి అండ్ ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ బై ద మేనేజర్స్. లైక్ మీకు గైడెన్స్ అనేది ఇచ్చేస్తారు, లైక్ మీరు ఏమేమి రూల్స్ అన్ని ఫాలో అయ్యి ఈ ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది అని. ప్రొవైడ్స్ ఐడియాస్ ఫర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ ఫర్ ఎన్హాన్సింగ్ ప్రాసెస్ ఎమర్జెన్సీ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. లైక్ వాట్ ఎవర్ మనం అమెజాన్లో మనం ప్రిఫర్ ఇచ్చేది కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఏ రోల్ చూసుకున్నా మోస్ట్లీ కస్టమర్ ఎక్స్పీరియన్స్కి బాగుండాలి, దాని మీద వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. రెస్పాండ్ టు ద స్టేక్ హోల్డర్స్ విత్ గైడెన్స్ అండ్ ఫ్లాగ్స్ ఎనీ అప్డేట్స్. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా లైక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టీఎంకే కానీ ఎవరికైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ డిసిప్లినరీ రిక్వైర్డ్ ఫర్ దిస్ పొజిషన్. మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా డ్రివెన్ బిజినెస్ ఆపరేషన్స్ ప్రాసెస్ ఆర్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఆర్ ఆపరేషన్ ప్రాసెస్. లైక్ ఏదైనా బిజినెస్ ప్రాసెస్ రిలేటెడ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. లైక్ వేరే ఏదైనా లైక్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ వేరే ఏదైనా ఉన్నా కూడా మనం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ క్లియర్ అయిందంటే ఇంటర్వ్యూ వరకే వెళ్ళి సో వీ కెన్ ట్రై సంథింగ్ లైక్ ఈ రోల్లో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని ఏదైనా మనం ట్రై చేయొచ్చు. డేటాబేస్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. లైక్ మీకు దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. షిఫ్ట్స్ యాజ్ యూజువల్ అమెజాన్లో లైక్ ఖచ్చితంగా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ 3 to 4 monthsకి రొటేట్ అవుతాయి. ఆన్ కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. లైక్ ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్, మిగతా 5 days వర్క్ చేయాలి, లేదంటే మండే ట్యూస్డే వీక్ ఆఫ్, మిగతా 5 days వర్క్ చేయాలి అని అలా కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. రోల్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కాంప్లైన్స్. శాలరీ అప్ టు 5 lakhs దాకా ఉంటుంది. ఇది కాంట్రాక్చువల్ రోల్. 12 months కాంట్రాక్ట్. ఇన్ కేస్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, పర్ఫార్మెన్స్ బాగుంది, రిక్వైర్మెంట్ కూడా ఉంది అంటే పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జిఓఏ రోల్. ఇది 6 months కాంట్రాక్చువల్ రోల్. సో ఈ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఈ రోల్లో నేను ఇదంతా చాలా అవసరం లేదు, నాకు కొంచెం ఆల్రెడీ తెలుసు జిఓఏ రోల్ గురించి. మీ వర్క్ ఎలా ఉంటుందంటే అక్కడ కొన్ని వీడియోస్ వస్తుంటాయి అనమాట. లైక్ వాళ్ళు అనటేషన్ వీడియోస్ ఆర్ ఫొటోస్ కానీ ఏమైనా వాళ్ళు అవి మీకు షేర్ చేస్తారు. లైక్ మీకు టార్గెట్స్ ఉంటాయి అనమాట, అవి మీరు చూసి అనటేట్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియోస్లో ఆ పర్సన్ కానీ హూఎవర్ అక్కడ ఏం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుల్ఫిల్మెంట్ సెంటర్ వీడియోస్ పంపించారనుకోండి, అందులో ఆ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో వర్క్ చేస్తుంటారు కదా, ఆ ఎంప్లాయ్ అసలు అక్కడ ఏం చేస్తున్నాడు, లైక్ ఆ ప్యాకేజ్ తీసి పెడుతున్నాడా, లైక్ ఏ ప్యాకేజ్ తీసాడు, ఎక్కడ పెడుతున్నాడు, ఏంటి అనేది మీరు దాన్ని అనటేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే మీ వర్క్ కూడా చాలా టార్గెట్ బేస్డ్ ఉంటుంది. సో మీరు ఈజీగా లైక్ టార్గెట్స్ని మేము రీచ్ అవ్వగలము అని మీకు అనిపిస్తే మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ రోల్కి. క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. కాన్స్ట్రక్టివ్ స్పిరిట్ ఆఫ్ డిస్కంటెంట్ అండ్ మెంటల్ టఫ్నెస్. లైక్ కొంచెం ప్రెషర్ అనిపిస్తుంది, బట్ కానీ బిగినింగే వన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అలవాటు అయిపోయిందంటే లైక్ అంత అనిపించదు.
యాజ్ యూజువల్ దీనికి కూడా రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ లైక్ ఎనీ 5 days వర్కింగ్ 2 కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేది ఉంటుంది. లొకేషన్ బెంగళూరు, ఇట్స్ మ్యాండేటరీ టు ప్రజెంట్ ఇన్ బెంగళూరు లొకేషన్ ఇన్ ఆర్డర్ టు ఆన్బోర్డ్. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినాక ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తారు మీరు బెంగళూరులో ఉండాలని. వన్స్ ఆన్బోర్డ్ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేయొచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్, నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ లైక్ మ్యాండేటరీ అని ఏం కాదు, ప్రిఫర్డ్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ డేటా అక్యురసీ స్కిల్స్ లైక్ ఐ ఫర్ ద డే ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేసేలాగా ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, అండ్ ల్యాప్టాప్ సిస్టమ్ని బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. నీకు ఇంకా ఎవరికైనా లైక్ లైవ్ సెషన్ కావాలి అంటే లైక్ లైవ్ స్ట్రీమ్ పెట్టండి అంటే నేనైతే మీకు విసిఎస్ రోల్ మీద, డిజిటల్ అసోసియేట్ రోల్ మీద అండ్ జిఓఏ రోల్ మీద ఈ 3 రోల్స్ మీద అయితే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. లైక్ వీటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, లైక్ లైవ్ సెషన్ కావాలి ఇట్లా అని. సో we can move forward and looking like we can start any live sessions. మీకు వర్క్ ఎలా ఉంటుంది, మీ శాలరీస్ ఎలా ఉంటుంది, మీ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి, ఏంటి 3 రోల్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్స్లో పెట్టారంటే మీకు లైవ్ సెషన్స్ కావాలి ఎలా ఎలా అని నేను మీకు రెస్పాన్స్ అని ఇచ్చేసి లైక్ ఏదైనా ఒక డేట్ అలా ఫిక్స్ చేసుకొని మనం లైవ్ సెషన్ స్టార్ట్ చేయొచ్చు. సో మీ డౌట్స్ అనేవి కూడా నేను అప్పుడు ఈజీగా క్లియర్ చేస్తాను. సో ఇదండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.